నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. మన భారతదేశంలో పూజలు భక్తికి ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. ఎంతటి గొప్ప జ్ఞానులు యోగులు ఉన్నా దేవుడు ఎక్కువగా ఇష్టపడేది ఎవరినో తెలుసా? సత్యం భక్తిని చూపిన సాధారణ భక్తుడినే. అందుకే అంటారు, భక్తి ముందు దేవుడు కూడా తల వంచుతాడు. ఇలాంటి అద్భుతమైన కథల్లో ఒకటి అడవిలో వేటాడే ఒక సాధారణ గిరిజనుడు కానీ తన భక్తితోనే శివుడి హృదయాన్ని గెలుచుకున్న కథ. అదే భక్త కన్నప్ప. ఆ భక్త కన్నప్ప చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు చిన్న చిన్న కొండలు అరణ్యాలు నిండిన ప్రాంతంలో ఒక శివాలయం ఉండేది. ఆ ఆలయం చాలా పాతది, అడవిలో లోతుగా ఉండేది. అక్కడి భక్తులు చాలా అరుదుగానే వచ్చేవారు. దేవాలయాన్ని చూసుకునే పూజారి మాత్రమే ప్రతిరోజు పూజలు చేసేవాడు. అదే ప్రాంతంలో ఒక కురుమ గిరిజనుడు ఉండేవాడు. అతని పేరు కన్నప్ప. అతడు వేటాడుతూ జింకలను పట్టుకొని అరణ్యంలో తిరుగుతూ జీవనం సాగించేవాడు. కానీ అతని మనసు మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. దేవుడంటే పిచ్చి భక్తి. ఒకరోజు వేటాడుతూ తిరుగుతున్నప్పుడు ఆ శివాలయాన్ని తొలిసారిగా కన్నప్ప చూశాడు. గుడి ముందు ఆగి లోపలికి వెళ్ళి అక్కడి శివలింగాన్ని చూశాడు. ఆ దృశ్యం అతని మనసు మొత్తం మార్చేసింది. అయ్యో, ఎన్ని రోజుల నుంచి ఈ శివుడు ఇక్కడ ఒంటరిగా ఉన్నాడు? ఎవరు ఆయన దగ్గరికి రావడం లేదే? ఎంత దివ్యమైన రూపం! నేను ఇక్కడికి రాకపోతే ఈ మహాదేవుడు ఎవరు చూడరన్నమాట అని కన్నప్ప మనసులో అనుకున్నాడు. అప్పటి నుంచి ప్రతిరోజు వేటకు వెళ్ళే ముందు, వేటాడి తిరిగి వచ్చాక శివలింగానికి తనదైన పద్ధతిలో పూజలు చేయడం మొదలుపెట్టాడు. కన్నప్ప పూజా విధానం. కన్నప్ప చదువుకున్నవాడు కాదు. పూజా విధానాలు మంత్రాలు అతనికి తెలియవు. కానీ అతనికి ఉన్నది నిజమైన భక్తి. అతను వేటాడి తెచ్చిన మాంసం శివుడు ముందుంచేవాడు. నాన్న, నేను వేటాడి తెచ్చినది ఇది. నువ్వు నా తండ్రివి. నేను తినే ముందు నీకు పెట్టాలి కదా అని సంతోషంగా సమర్పించేవాడు. అలాగే అడవిలో దొరికిన పూలు ఆకులు తాను తాగినట్లే తాగిన నీళ్లను నోట్లో తీసుకుని శివలింగం మీద పోసేవాడు. వీటన్నీ సాధారణ కళ్ళతో చూసేవారికి అనుచితంగా అసభ్యంగా అనిపించేవి. కానీ శివుడు మాత్రం ఆ భక్తి వెనుక ఉన్న హృదయాన్ని మాత్రమే స్వీకరించేవాడు. పూజారి ఆగ్రహం. ఆ ఆలయంలో నివసించే పూజారి ఒకరోజు కన్నప్ప చేసే పూజలను చూశాడు. అయ్యో, ఇదేమిటి? వేటాడిన మాంసం తీసుకొచ్చి శివలింగం మీద పెడుతున్నాడా? నోట్లో నుంచి నీళ్లు పోస్తున్నాడా? ఇది అపవిత్రం కాదా అని కోపగించుకున్నాడు. కానీ పూజారి అసలు గ్రహించలేకపోయాడు. కన్నప్ప చేసే ఆ క్రియల వెనుక ఎంత శ్రద్ధ నిజమైన ప్రేమ ఉందో. శివుడి పరీక్ష. ఒకరోజు శివుడు తన భక్తుడైన కన్నప్పని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. శివలింగం మీద ఒక కన్ను నుంచి రక్తం కారడం మొదలైంది. పూజారి భయంతో వణికిపోయాడు. ఏమైంది ఇది అని అరిచాడు. కానీ ఏమీ చేయలేకపోయాడు. ఆ సమయానికి కన్నప్ప వచ్చాడు. గమనించాడు. అయ్యో, నా తండ్రి కన్ను నుంచి రక్తం కారుతున్నదే, నేను ఎలా ఊరుకుంటాను అని గుండెల్లో కేక వేసుకున్నాడు. తన కన్ను సమర్పణ. కన్నప్ప ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. తన వేట కత్తి తీసుకుని తన కంటిని తానే తీసేసి శివలింగం మీద పెట్టాడు. అద్భుతం! శివలింగం నుంచి రక్తం కారడం ఆగిపోయింది. కానీ ఇంకొక కన్ను నుంచి రక్తం కారడం మొదలైంది. మరొక కన్ను కూడా సమర్పించాలనుకున్నప్పుడు కన్నప్పను ఒక్క క్షణం కూడా ఆలోచన రాలేదు. ఇంకో కన్ను కూడా ఇస్తాను, నువ్వు సుఖంగా ఉండాలి నాన్న అని నిర్ణయించుకున్నాడు.
తన రెండో కన్నును కూడా తీసి పెట్టాలని సిద్ధమయ్యాడు. అప్పుడు ఎక్కడి నుంచో ఒక దివ్యమైన స్వరం వినిపించింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ భక్త కన్నప్ప, ఆగు, నీ కన్నులు తీసుకోవలసిన అవసరం లేదు. నీ భక్తి నాకు తెలిసింది. నీవు నాకు అతి ప్రియమైన భక్తుడివి అని అన్నాడు. అదే సమయంలో కన్నప్పకు 2 కన్నులు తిరిగి వచ్చాయి. అతను శివుడి దివ్య రూపాన్ని ప్రత్యక్షంగా దర్శించాడు. కథ ఫలితం. ఇలా శివుడు కన్నప్ప భక్తిని పరీక్షించి అతన్ని అత్యంత గొప్ప భక్తుడిగా నిలిపాడు. ఈ కథ మనకి చెప్పే సందేశం: దేవుడు ఆరాధనలో పద్ధతులను చూడడు, మనసులో ఉన్న నిజమైన ప్రేమ, భక్తి మాత్రమే ఆయనకు ముఖ్యమైంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.